ఇక ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రానే వచ్చింది. 22,196 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, మీకు అందరూ కూడా తెలుసు. దాని గురించి ఒకసారి టోటల్ రివ్యూ చూసే ప్రయత్నం చేద్దాం ఆ వేకెన్సీకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకే, పోస్టులు అన్నీ ఇవి డిఫరెంట్ పోస్టులు ఉంటాయి, మీకు అందరూ కూడా తెలుసు. అసిస్టెంట్ ట్రాక్, ఓకే, ట్రాక్ మెషిన్ అసిస్టెంట్, ఇవన్నీ ఇచ్చాను చూడండి. సో ఇది యాక్చువల్లీ ఇది 2025లోనే లాస్ట్ నోటిఫికేషన్. దాని అప్లికేషన్ మాత్రం ఈ January 30 నుండి స్టార్ట్ అయింది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు మీరు. అంటే ఏ రైల్వే జోన్కి అప్లై చేస్తారో ఆ రైల్వే జోన్లో పోయి అప్లై చేయాల్సి ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే SCR అప్లై చేయొచ్చు, లేదంటే బెంగళూరు జోన్ అప్లై చేసుకోవచ్చు, ఇట్లా హుబ్లీ జోన్, భువనేశ్వర్ జోన్, మీ ఇష్టం ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, మొత్తం వేకెన్సీ ఏంటంటే 22,195 వేకెన్సీ ఇచ్చారండి. రైట్, ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఎప్పటి నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది? 31st January నుండి 2nd March వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయండి. 31st January నుండి. ఓకే, అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ ఒకే ఎగ్జామ్ బేస్ తీసుకొని మీకు నెక్స్ట్ దానికి పంపిస్తారు. అంటే సింగిల్ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది, మెయిన్స్ అట్లేమి ఉండదు. డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ, తర్వాత PET రన్నింగ్ టెస్ట్ అవి కొన్ని ఉంటాయి, ఈజీనే ఉంటుంది అది కూడా. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఖతం అయిపోయింది. సింగిల్ ఎగ్జామ్తో జాబ్ ఇచ్చేస్తారు. మరి సిలబస్ ఏముంటుంది సార్? జనరల్ సైన్స్ 25 మార్క్స్ ఉంటే 25 క్వశ్చన్స్, మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, GS GK 20, రీజనింగ్ 30. ఇక అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 55కి 55 తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? GS కూడా మన యాప్లో ఉంటుంది, బట్ అర్థమెటిక్ నేనే చెప్తా కాబట్టి మ్యాథ్స్ మొత్తం నేను, అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం నేనే చెప్తా కాబట్టి ఇక్కడ టార్గెట్ నేను ఇచ్చేస్తాను మీకు 55 out of 55. ఆ టార్గెట్ నేను చెప్పిస్తాను. అయితే ఇక్కడ బేస్ పే 18,000 per month ఉంటుంది. అంతా కలిపి 35 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. 35,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, 30 to 35 బేస్డ్ ఆన్ ది సిటీ.